వాట్ అబౌట్ ఫ్యామిలీ స్టార్, ది ఫ్యామిలీ స్టార్? మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు. సో మీ కథ ఈ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. ఫైనల్గా నీకు ఛాన్స్ ఇచ్చారు, లేట్గా అయినా లేటెస్ట్గా ఇచ్చారు. ఫస్ట్ థింగ్ అయితే ది ఫ్యామిలీ స్టార్ స్టార్టింగ్ నుంచి అంటే లైక్ మనకి ఐరనే వంచాలా ఏంటి, సో స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రైలరు సాంగ్స్ ఏం వచ్చినా సో హెల్దీ ట్రోల్స్ హెల్దీ మీమ్స్ ఆర్ వెరీ హెల్దీ మనందరికీ తెలుసు. బట్ నెగిటివ్ విన్నప్పుడు కానీ అంటే లైక్ కొంతమంది లో అయిపోతూ ఉంటారు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? నేను చెప్పాను కదా, అసలు నాకు తెలిసి నా మీద మీమ్స్ వచ్చినాయి అనేది నాకు అంతకుముందు అసలు దీని గురించి అవగాహన కూడా లేదు. ఇట్లా మీమ్స్ వస్తున్నాయి, మీ గురించి ఇది వస్తుంది అది వస్తుందని. అదితా సార్ కంటే ముందుకు నా మ్యారేజ్ అయ్యాక TV9 వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అడుగు తెచ్చా. దాంట్లో అబౌట్ నా వైఫ్ని ఎలా కనెక్ట్ అయిన ఏంటి చెప్తే, సో దాని మీద ఏదో చేశారని పంపించారు. పంపిస్తే చూపించింది, అబ్బా మామ మస్తు కొట్టినవే లక్కీ, ఇలాంటి ఏదో పెట్టారంటే వైఫ్ షో ఇది వచ్చింది ఇది అంటే ఓకే ఏమైంది దాంట్లో ఇలా ఉంది. ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఈరోజు మోర్ దెన్ 14 crores పాపులేషన్ కదా. 14 crores నన్ను గుర్తుపట్టేవాళ్ళు 1 కోటి మంది ఉంటారు. కోటి అనుకుందాం, ఓకే 1 కోటి మంది ఉంటారు. అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళు 1000, 2000, 10,000. 10,000 అయితే దాటదుగా, 10,000 కాదు కదా. అంటే 99,90,000 ఇంకున్నారు. ఈ 10,000 గురించి ఆలోచిస్తే నేను వాళ్ళని దూరం అవుతాను. సో మన థింకింగ్ ఇప్పుడు సొసైటీ, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎక్కువ నెగిటివ్ వైబ్లో బతుకుతున్నాం. మన ఇంట్లోకి వెళ్తే కూడా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి. పిల్లల దగ్గర కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, కంపారిజన్స్ కావచ్చు, పక్కోడితో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ నెగిటివ్ వైపుతో మనకు తెలియకుండా మన హెల్త్ని మనం పాడు చేసుకుంటాం. సార్ ఇందాక కంప్లీట్ చేయ, నువ్వు అడిగేసావు అట్లా, మీరు బ్రేక్ ఇచ్చారు కదా. సో అది ఆ నెగిటివ్ని సాధ్యమైనంత మట్టుకు మన దగ్గరికి రానివ్వకుంటే మనం పాజిటివ్గా హ్యాపీగా ఉంటాం. అది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, అవేమో నన్ను చంపేస్తాయా? చంపవుగా, జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అయిపోయిన తర్వాత క్లౌడ్స్ వెళ్ళిపోయిన మళ్ళీ ఏం కనిపిస్తుంది? క్లియర్ స్కై. మనం స్కై లాంటి వాళ్ళం, క్లౌడ్స్ గురించి భయపడితేలా?